ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సబ్బవరం రేంజర్ డిఫెన్స్ అకాడమీలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు. రేంజర్ డిఫెన్స్ అకాడమీలో యోగా దినోత్సవం. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సబ్బవరం మండలంలోని రేంజర్ డిఫెన్స్ అకాడమీలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నేత లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ విద్యార్థులు యోగా ఆసనాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన చొక్కాకుల వెంకట్రావు రేంజర్ డిఫెన్స్ అకాడమీ అధినేత పోతల సత్యనారాయణ సేవలను ప్రశంసించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్న సమయంలో పోతల సత్యనారాయణ మాత్రం పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. విద్యార్థులకు ఎలాంటి ఫీజులు తీసుకోకుండా శిక్షణతో పాటు భోజన సదుపాయాన్ని కల్పించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటికే అనేక మంది యువకులు ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్, భద్రతా విభాగాల తదితర రంగాల్లో ఉద్యోగాలు సాధించి దేశ సేవలో కొనసాగుతున్నారని తెలిపారు. అలాంటి యువకుల తల్లిదండ్రులు పోతల సత్యనారాయణను ఆరాధ్య దైవంగా భావించడం ఆయన చేస్తున్న సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు. రేంజర్ డిఫెన్స్ అకాడమీ మరిన్ని సంవత్సరాలు విజయవంతంగా కొనసాగి పేద విద్యార్థులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచ యోగా దినోత్సవ రోజున తన చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ యోగా ద్వారా భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని, విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమం దేశ ప్రతిష్టను మరింత పెంచిందని వెంకట్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సెరగడం శంకర్రావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గుటివాడ సామ్రాట్ కుమార్, సబ్బవరం మండల అధ్యక్షులు గొంప నరసింహరావు, పెందుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, గొంప ముత్యాల నాయుడు, గొంప రమణ, యువమోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆకాష్ కుమార్, ఐటీ సెల్ కో కన్వీనర్ మొండి ప్రభు కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అప్పారావు, మండల ప్రధాన కార్యదర్శి మండల స్వామి చక్రవర్తి, విష్ణు మాస్టర్, శ్రీకాంత్, రాజానా నాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం యోగా ప్రాధాన్యాన్ని ప్రజలకు చేరువేయడంతో పాటు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే వేదికగా నిలిచిందన్నారు. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సబ్బవరం మండలంలో శ్రీ రేంజర్ అకాడమీ డిఫెన్స్ అకాడమీలో శ్రీ పోతల సత్యనారాయణ గారు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగడానికి మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీ గొంప నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోదరులు శ్రీ సెరగడం శంకర్రావు గారు, అలాగే ఇంకొక సోదరులు ఎస్సీ మోర్చా అనకాపల్లి అధ్యక్షులు గుటివాడ సామ్రాట్ కుమార్ గారు, అలాగే మరి చాలామంది చూసాం. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిపించడానికి కారకులు శ్రీ బోకం సత్యనారాయణ మాస్టర్ గారు, అలాగే మాకు మా పిల్లలకి చిన్నప్పటి నుంచి చదువుల్లో వెలుగు నింపినటువంటి శ్రీ విష్ణు మాస్టర్ గారు, అలాగే శ్రీ దుర్గాంబ సొసైటీ సిఇఓ గారైనటువంటి గొంప రమణ గారు, అలాగే మా భారతీయ జనతా పార్టీ మరి ప్రధాన కార్యదర్శి మండల చక్రవర్తి, అలాగే మరొక మాస్టర్ గారనే చెప్పొచ్చు, మా గొంప ముత్యాల నాయుడు గారు, ఆయన కూడా యోగా మాస్టర్ అయిపోయారు ఈ మధ్య. అలాగే మా కోఆపరేటివ్ డైరెక్టర్ రామనాయుడు గారు, మార్కెటింగ్ డైరెక్టర్ ఆకాష్,
అలాగే చాలామంది కార్యక్రమానికి మరి ఇక్కడ మాస్టర్ గారు చాలామంది వేదిక అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే పత్రికా విలేకరు సోదరులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందాక సోదరులు మాట్లాడారు, ఇది ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు. దీని సందర్భంగా ఇందాక బోకం సత్యనారాయణ మాస్టర్ గారు ఒక మంచి మాటలు చెప్పారు. పునపరెడ్డి సత్యనారాయణ మాస్టర్ గారు సారీ, యోగా కానీ రోజుకి ఒక 30 మినిట్స్ మినిమం ఈ యోగాలో పార్టిసిపేట్ చేసి దీని గురించి టైం స్పేర్ చేయగలిగితే మన జీవితంలో హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. ఎందుకంటే ఒక 30 మినిట్స్ 30 నిమిషాలు మాత్రమే. దాన్ని ఈరోజు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా మన భారతదేశం వైపు చూడడానికి కారణం దీనికే. ఎందుకంటే ఎప్పుడు కూడా మన భారత ప్రధాని గారు మోడీ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యాన్ని పక్కన పెట్టండి, ముందు ఆరోగ్యం ఉంటే అన్నీ వస్తాయి అన్నటువంటి నినాదం ఏ రోజు నుంచో చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజే మరి రోజుకి కూడా యోగాలో చాలా మంది సిద్ధస్తులు అవుతా ఉన్నారు. వాళ్ళ తాలూకా హెల్త్ను బాగు చేసుకుంటా ఉన్నారు. నిజమైంది, నగ్న సత్యం. ఇందాక మా సోదరులు శంకర్రావు గారు చెప్పారు, నేను 104 కేజీలు 104 కేజీలు 104 కేజీలు ఉన్నది ఈరోజు 92కి సుమారు 12 కేజీలు. ఇక రెగ్యులర్ గా చేయగలిగితే ఆయన 80 కేజీలకు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ యోగాలో అంత ప్రావీణ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ రేంజర్స్ అకాడమీ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వారు కూడా ఈ కార్యక్రమాల్లో చాలా చక్కగా పాల్గొన్నారు. వారికి కూడా మా సత్యనారాయణ మాస్టర్ గారు మరి మంచి భవిష్యత్తును ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే ఇది డిఫెన్స్ అకాడమీ సభవరంలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నది. చాలా మందికి ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి. అందుచేత ఈరోజు ఉద్యోగాలకి డబ్బులు పక్కన పెట్టండి, వ్యాపారం కాదు. కొంతమందికి ఒక రంగంలో చెప్పాలంటే సేవా దృక్పథం అని కూడా చెప్పవచ్చు. ఈరోజు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి మరి పోతల సత్యనారాయణ మాస్టర్ గారు, అలాగే ఇంకొక మాస్టర్ గారు సూర్యప్రకాష్ గారు, వారికి కూడా ఈ యోగా దినోత్సవ సందర్భంగా, ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా, అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రాంగణం ఇచ్చి ఉన్నారు. వారికి మరొక చాలా మందికి మా ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిందిగా కోరుతూ మనందరి తరపున, ఎందుకంటే ఈరోజు ప్రాంగణం ఇచ్చారు, అందరూ కలవడానికి అవకాశం కల్పించినటువంటి శ్రీ పోతల సత్యనారాయణ మాస్టర్ గారికి మనందరి తరపున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి అందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సూచన మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఈ యొక్క రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో నిర్వహించుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం చేతికి సీనియర్ నాయకులు EL1 మన ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ చొక్కా కలెక్టర్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్ అని ఒక ప్రోవర్బ్ ఉందండి. అంటే ఒక శక్తివంతమైన నాయకుడు తయారైనప్పుడు ఆ ప్రదేశాన్ని అంతటిని ఒక శక్తివంతమైన ప్రాంతంగా తయారు చేస్తారు. నాటిగా
భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఏదైతే మన కళ యోగా ఏదైతే ఉందో దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఈ యొక్క యోగాకి ఇంతటి ఖ్యాతిని, అలాగే భారతదేశాన్ని కూడా ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసేటట్టుగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి సూచన మేరకు మా యొక్క భారతీయ జనతా పార్టీ సభ్యులందరం ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ అలాగే ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకంగా యోగా కార్యక్రమాన్ని కనీసం ఒక పావు గంట కానీ అరగంట కానీ చేయగలిగితే నిజంగా మనకి జీవితం చాలా సులభతరంగా, చక్కగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా గడిపి చనిపోయే ముందైనా ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి ఒక మార్గం. ఎందుకంటే శరీరాన్ని మనం పెంచుకొని పొట్టలో వ్యాధులు పెంచుకొని అంత్యకాలంలో చాలా ఇబ్బందులు పడి చేసే కన్నా మనం ఈ చిన్న సూచన, మోడీ గారు సూచించినటువంటి ఈ చిన్న సూచనని మనం పాటించి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి యోగా కార్యక్రమం పెట్టారు. మోడీ గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు వెంకట్రావు గారికి, అలాగే రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ వారికి, ముఖ్యంగా మా గురువు గారు సత్యనారాయణ మాస్టర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.